హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. సారాయి నిజమైన మనసును బయటికి తీస్తుంది. అలాగే ఇతరులని ఉద్ధరించాలని ఎప్పుడూ కోరుకోకు. ఎందుకు అంటే నీకు తెలిసినవి వారు ఆమోదించరు, వారు ఆమోదించినవి నీకు తెలుసుండవు. నా జీవితం మళ్ళీ జీవించే అవకాశం వస్తే వారానికి కనీసం ఒకసారైనా కవిత్వం చదవాలని మరియు కొంత సంగీతం వినాలని నేనొక నియమం పెట్టుకుంటాను. ఒక పిల్లాడికి సహాయం చేయడానికి తాను మోకాళ్లపై ఉన్నప్పటంతా గొప్పగా మనిషి ఇంకెప్పుడూ ఉండడు. అలాగే నీ దగ్గర 25,000 లేదా 1,00,000 కోట్లు ఉన్నా దానితో నీకున్న అప్పుని చెల్లించడం మంచిది. ఎందుకంటే అది హామీతో కూడిన రాబడి. ఒక నాయకుడికి ఒక అనుచరుడికి మధ్య తేడా చూపేది ఆవిష్కరణ మాత్రమే. అలాగే ఇతరులపై విజయం బలాన్ని ఇస్తుంది, తనపై తన విజయం నిర్భయాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ప్రకృతిని దీర్ఘంగా గమనించు, ఆపై ప్రతిదీ నీకే బాగా అర్థమవుతుంది. అలాగే ప్రతిరోజు కొంచెం కొంచెం చింతించటితో నీ జీవితకాలం కొన్ని సంవత్సరాలు కోల్పోతావు. ఏదైనా తప్పు ఉంటే నీకు వీలైతే దాన్ని సరిదిద్దు. అలాగే చింతించకుండా ఉండేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. చింత ఎప్పుడు కూడా దేన్ని పరిష్కరించదు. నీ అసలు ఉద్దేశాన్ని ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోకు. అర్థమైంది కదండి? జ్ఞానం లేకుండా నైపుణ్యం దృష్టి సాధించదు. నైపుణ్యం లేకుండా బలాన్ని భరించలేము. బలం లేకుండా జ్ఞానం వర్తించదు. ద్వేషానికి బదులుగా ఉపదేశించు, ధిక్కారానికి బదులుగా చిరునవ్వు నవ్వు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, నువ్వు జీవితం అని పిలిచే నీ చుట్టూ ఉన్నదంతా మనుషుల చేతనే రూపొందించబడింది. దీన్ని నువ్వు మార్చగలవు కూడా. అర్థమైంది కదండి? అలాగే నువ్వు నీలా ఉండు. నిన్ను నువ్వు వ్యక్తపరచు. నీపై నువ్వు నమ్మకం ఉంచు. బయటకి వెళ్ళి ఎవరో ఒక విజేతను పట్టుకుని వాణ్ణి నకిలీ చెయ్యకు. మనిషి చదువును విస్మరిస్తే జీవితాంతం కుంటుతూ నడుస్తాడు. అలాగే దేశాల ప్రజలని కలిగి ఉంటాయి. వారి ప్రయత్నంలో ఒక దేశం తాను కోరుకుంటున్న ప్రతిదీ సాధించగలదు. ఒక్క విషయం, చాలామంది ఒక సంవత్సరంలో ఏమి చెయ్యగలరో అతిగా అంచనా వేస్తారు. కానీ 10 సంవత్సరాల్లో ఏమి చెయ్యగలరో చాలా తక్కువ అంచనా వేస్తారు. అనుభవం మన తప్పులకు మనం పెట్టుకున్న పేరు. నిజమే కదండి? నిజాయితీగా ఓడిపోతే అది అవమానం కాదు. ఓడిపోతావేమో అని భయపడితేనే అది అవమానమవుతుంది. ప్రజలను నడిపించడానికి వారిని అనుసరించు. అలాగే ఒక స్త్రీ తన మగాడిని మృదువుపరచాలి, అంతేకాని బలహీనపరచకూడదు. అలాగే రోడ్డు పక్కన ద్రాక్ష మొక్కలు నాటినవాడు, అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నవాడు, ఇద్దరిది ఒకే సమస్య. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుడతాం. ఈరోజు మనం ఏం చేస్తామో అదే అతి ముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి. నీకు సహకారంపై నమ్మకం లేకుంటే బండికున్న 4 చక్రాలలో ఒకదాన్ని తీసేసి చూడు, ఏం జరుగుతుంది అని. సింహం నోటిలో తలపెట్టి అది కొరికింది అని నువ్వు ఫిర్యాదు చేయలేవు కదా. దయచూపు. ఎందుకు అంటే నువ్వు కలిసే ప్రతి ఒక్కడు ఒక తీవ్ర యుద్ధాన్నే చేస్తూ ఉంటాడు కాబట్టి. గతం గురించి చింతించకూడదు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. వేచన ఉన్న పురుషుడు ప్రస్తుతంతో మాత్రమే వ్యవహరిస్తాడు. కోట్లాలకు దూరంగా ఉంటే ఎప్పటికీ జీవించి ఉండడాన్ని మూర్ఖుడు అనుకుంటాడు. కానీ వాడిని కత్తి వదిలేసిన వృద్ధాప్యం మాత్రం ఆ అవకాశం ఇవ్వదు. నువ్వు పడుకోవడానికి చాలామంది స్త్రీలుంటారు.
కానీ మాట్లాడగలిగేవారు చాలా తక్కువ ఉంటారు. అలాగే లాజిక్ నిన్ను ఏ నుండి బీకి తీసుకువెళుతుంది. ఊహ నిన్ను ఎక్కడి నుండైనా ఎక్కడికైనా తీసుకెళ్తుంది. నువ్వు ఆలస్యం చెయ్యవచ్చు, కానీ సమయం మాత్రం అలా చెయ్యదు. అలాగే ఎవడూ చూడడం లేదన్నట్లుగా జీవితాన్ని గడుపు. అలాగే ప్రతి ఒక్కడూ వింటున్నట్లుగా నిన్ను నువ్వు వ్యక్తీకరించు. అందరం మురికి కాలువలోనే ఉన్నాం, కానీ కొందరు మాత్రం నక్షత్రాల వైపు చూస్తున్నారు. ఇక సైన్స్ మానవాళికి ఒక అందమైన బహుమతి. దాన్ని మనం వక్రీకరించకూడదు. గుర్తుపెట్టుకోండి, 50 ఏళ్ల తర్వాత పని చేయకు. ఎందుకు అంటే డబ్బు నిన్ను నీకు తెలియనివ్వదు. సమయాన్ని తెలివిగా వెచ్చించు. అప్పుడు నువ్వు గెలిచినట్టు. నిజం అది వికారమైనప్పటికీ దాన్ని వెంబడించేవాడికి ఎల్లప్పుడూ ఆసక్తిగా మరియు అందంగా ఉంటుంది. అలాగే నీ కలలు సాకారం కావాలి అంటే ముందు కలలని కనాలి. అలాగే మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకు. చూసేవాడు మీలో తేడా ఎప్పుడు ఉంది అని గమనిస్తుంటాడు. స్నేహితులు లేనివాడితో నీ రహస్యాలు పంచుకో, మరియు చాలామంది స్నేహితులు ఉన్నవాడితో మాత్రం స్నేహం చెయ్యి. దేవుడు ప్రతి చోట ఉన్నాడు, అణువులోనూ ఉన్నాడు. జీవించి ఉన్నంత కాలం ఎలా జీవించాలో నేర్చుకుంటూ ఉండాలి. అర్థమైంది కదండి? ప్రపంచం ఎవడి జీవనానికి రుణపడి ఉండదు, కానీ ప్రతి ఒక్కడికి జీవించే అవకాశాలను తప్పకుండా ఇస్తుంది. ప్రపంచంలోని ముఖ్యమైన విషయాలని ఎటువంటి ఆశ లేనప్పుడు కూడా నిరంతర ప్రయత్నంతో సాధించబడ్డాయి. అలాగే చాలామంది తరచుగా అవకాశాన్ని అదృష్టంగా భావిస్తారు. అవకాశాలు మన చుట్టూనే ఉంటాయి. కొందరు వాటిని పట్టుకుంటారు, మరికొందరు చూస్తూనే వదిలేస్తుంటారు. మనం ఒక ప్రత్యేక గుణాన్ని పొందాలి అంటే ఒక ప్రత్యేక మార్గంలో నడవాలి కదా. అలాగే ప్రతి హక్కు ఒక బాధ్యత, ప్రతి అవకాశం ఒక కర్తవ్యం, ప్రతి ఆధిపత్యం ఒక విధి. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు తన గొడుగును నీకు అప్పుగా ఇచ్చి వర్షం పడ్డ మరు నిమిషమే దాన్ని తిరిగి అడిగితే వాడే బ్యాంక్ వాడననుకుంటాం. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావో ముఖ్యం కాదు, కేవలం ఒకసారి గెలిస్తే చాలు. రాత్రికి రాత్రి విజయం వచ్చేస్తుందని అనుకో. ఓ తెలివైన సమాధానం నుండి ఒక మూర్ఖుడు నేర్చుకునే దానికంటే ఎక్కువ ఓ తెలివైన వాడు ఓ మూర్ఖపు ప్రశ్న నుండి నేర్చుకుంటాడు. నిన్ను అనుమానించే వారికి మౌనమే బలమైన సమాధానం. గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రతిసారి అనుమానిస్తూ ఉంటే వాళ్ళని అలా చూస్తూ వదిలేయ్. తిరిగి చెబితే 100 కారణాలు చెబుతున్నావని నిన్నే నిందిస్తారు. కాబట్టి అతి పెద్ద ఆయుధం వాళ్ళకి సమాధానం నీ మౌనం ఒక్కటే. గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ కోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.